ఓం శాంతి 27/3/2026 ఈరోజు దాది జానకీజీ యొక్క పుణ్యస్మృతి దినం, 6వ స్మృతి దినం. అందరూ దాది జానకీజీ యొక్క విషయాలను, క్లాసుల్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి, లేదంటే గ్రూప్లో కూడా పెట్టాను, వాట్సాప్ గ్రూప్లో. దాది యొక్క జీవన చరిత్ర కూడా ఉంది. దాది జానకీజీ మోస్ట్ స్టేబుల్ మైండ్ లేడీ ఇన్ ది వరల్డ్ అనే టైటిల్ దాదీకి దొరికింది. దాదీజీ విశేషంగా అత్యంత స్థితప్రజ్ఞురాలు అని చెప్పచ్చు ఆధ్యాత్మిక భాషలో. దాదీజీ మొత్తం తన 60 సంవత్సరాల సమయంలో ఫారెన్కి వెళ్ళారు. అయితే దాదీజీ 40 ఏండ్లలో 135 దేశ విదేశాలలో దాదీజీ బాబా యొక్క సందేశాన్ని వ్యాపింపచేశారు. దాది చెప్పేవాళ్ళు, హనుమంతుడు ఎట్లా రామలక్ష్మణుని భుజం మీద పెట్టుకొని విశ్వమంతా తిరిగాడో, ఆ విధంగా నేను కూడా బాబ్దాదాని నా భుజస్కంధాల మీద పెట్టుకొని విశ్వమంతా ప్రఖ్యాతం చేయాలనే సంకల్పం. దాదీజీ ఫస్ట్ టైం ఫారెన్కి వెళ్తే అప్పుడు బాబాని అడిగారు, బాబా ఎట్లా బాబా, నేను దూరంగా వెళ్తున్నాను, నేనేం చేయాలి, అక్కడికి వెళ్ళి నాకు భాష రాదు. బాబా ఎంత బాగా చెప్పారంటే, బిడ్డ ఏం చేసేది లేదు, మధుబనం యొక్క మోడల్ తయారు చేయి. అప్పుడు ప్రకాష్మణి దాదీని జానకి దాది అడిగారు, దాదీ నాకు బాబా రూమ్లో ఉండే బాబా ఫోటో ఇవ్వండి అని. సో అప్పుడు ప్రకాష్మణి దాది బాబా ఫోటోని పంపించారు. అలాగా దాదీజీ వెళ్ళినప్పుడు ఫారెన్లో ఏ సేవ లేదు, సేవ ప్రారంభం. దాదీజీ అడిగారంట జయంతి దీదీని, ఉదయం క్లాస్ ఉందా, ఎంతమంది వస్తారు అని. అప్పుడు ఉదయం క్లాసే లేదు, ఉదయం క్లాస్ కావాలా, 7 గంటలకు అందరినీ రమ్మను, అందరికీ ఫోన్లు చెయ్యి అని చెప్పారంట. అట్లాగా ఉదయం క్లాస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు లండన్ గ్లోబల్ హౌస్లో ఉదయం క్లాస్లో దగ్గర 2000-3000 మంది ప్రతిరోజు అటెండ్ అవుతారు. అంత మంచిగా ఉంది దాది యొక్క ఫౌండేషన్. ఎప్పుడైనా సరే ఏదైనా సంకల్పం వచ్చి దాది క్లాస్ ఆన్ చేసుకుంటే మనస్సు అలజడిలో ఉంటే కూడా అది సెట్ అయిపోతుంది దాది క్లాస్ వినంగానే. సో దాదీజీ పుట్టపర్తి మ్యూజియానికి కూడా వరదానం ఇచ్చినారు, హిమ్మత్తే బచ్చే మదదే బాప్ అని. ఒక అడుగు ముందుకు వేస్తే పుష్పక్కయ్య ఉన్నప్పుడు దాది దగ్గరికి వెళ్ళారు. దాది ఇట్లా మేము మ్యూజియం కట్టాలనుకున్నాము అంటే దాది చెప్పిన బ్లెస్సింగ్స్ కూడా మన దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. ఒక అడుగు ముందుకేయి, బాబా తప్పకుండా వేలాది అడుగులు సహాయం చేస్తారు, బాబా ఎవరినో ఒకరిని పంపిస్తారు అని చెప్పి దాది చెప్పారు. అట్లాగే బాబా తన కార్యాన్ని చేయించుకున్నారు. సో ఆ విధంగా దాది జానకీజీ యొక్క విశేషతలు అనంతమైనవి. దాదీజీ సంకల్పం చేశారు, విశేషంగా నేను శరీరం వదిలినప్పుడు నా శరీరం దగ్గర 1 రూపాయి కూడా ఖర్చు కాకూడదని. అట్లాగే బాబా కరెక్ట్గా రెండోసారి కరోనా వచ్చింది. కరోనా సమయంలోనే దాదీజీ శరీరం వదిలారు. దాని కారణంతో కంప్లీట్గా ఒక్కరు కూడా రాలేకపోయినారు. ఒక్క పువ్వుకు కూడా ఖర్చు కాకుండా వేలాది మంది లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ దాదీజీ యొక్క సంకల్పం ఆధారంగానే జరిగింది. 1 రూపాయి కూడా దాదీజీ వేస్ట్ చేయరు. ఎకానమీ అవతారం, ఏకనామీకి ప్రత్యక్ష స్వరూపం దాది జానకీజీ. దాది జానకీజీ సైంటిస్టులు వర్సెస్ అంటే యూరీ గెల్లరు మరియు దాది జానకీజీ అంటే మనోవైజ్ఞానికుడు మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగిన ఇద్దరికీ లండన్ ఆల్బర్ట్ హాల్లో పోటీ పెట్టారు. అందులో దాదీజీ గారికి
అత్యంత దివ్యమైన మోస్ట్ స్టేబుల్ మైండ్ లేడీ అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఆల్బర్ట్ హాల్లో దాది యొక్క మైండ్ ఫ్రీక్వెన్సీ అంత బాగా ఉండింది. సో యూరీ గెల్లరు దిక్సూచిని మారుస్తారు, ఉత్తరానికి చూపించేది కదులుతుంది. చేతిలోకి ఇత్తనాలు తీసుకొని గ్రో అని పిల్లల్ని పిలుచుకొని అనంగానే వీడియో ఉంది. ఇది 10 మంది పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి గ్రో అని అరుస్తానే గట్టిగా 3 సార్లు ఇత్తనాలు మొలకెత్తడం జరుగుతుంది. ఆ మనోవైజ్ఞానికుని యొక్క సంకల్పాల శక్తి అంత శ్రేష్టంగా ఉండేది. తర్వాత అందరి కీలు అంటే కార్ కీస్ తీసుకొని ఒక 10-15 మందివి గట్టిగా బెండ్ అని అనగానే అవి వంగిపోయాయి. ఆ విధంగా అంటే స్థూలమైన ఫిజికల్ సంకల్పాల ద్వారా ఫిజికల్ యొక్క విషయాలు ఎట్లా జరుగుతాయో అట్లా పత్రికా విలేకరు అడిగారు, మరి మీరేం చేసి చూపిస్తారు దాది అని. అప్పుడు దాది అన్నారు, యూరీ గెల్లర్ ఇంకొక యూరీ గెల్లర్ని తయారు చేయలేరు, కానీ నేను పొందిన సుఖము, శాంతి, ఆనందాన్ని నేను ఇతరులకు కూడా పంచుతాను, ఇతరులని కూడా ఆనందంగా, శాంతిగా, ఖుషి యొక్క స్థితిని అనుభవం చేయించగలను అని దాది చెప్పడం జరిగింది. సో అట్లాగా మరైతే చూపించండి దాది అన్నారు. సో అప్పుడు దాదీజీ కామెంటరీ ఇస్తూ హిందీలో జయంతి దిద్దా దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసి 3 minutes దాదీజీ వెళ్ళి సందేశం ఇస్తున్నారు, కామెంటరీ ఇస్తున్నారు. మొత్తం సభ 5,000 మంది సభ సైలెన్స్ అయిపోయింది. అప్పుడు అందరూ దాది వచ్చి మళ్ళా తన స్థానంలో కూర్చుంటే కూడా ఎవరు కదలలేదు. అప్పుడు అందరూ దాదిని కలవాలని అడిగినారు. అప్పుడు దాది చెప్పారు, విశేషంగా ఇట్లా దాదీజీ వచ్చి యోగం నేర్పిస్తారంటే ఎవరు రారు, యూరీ గెల్లర్ మన ప్రియమైన తమ్ముడు వచ్చి తన యొక్క సంకల్పాలను చూపిస్తాడు, వైజ్ఞానికవేత్త తన సంకల్పాలను చూపిస్తాడంటే అందరూ వచ్చారు, కాబట్టి మొట్టమొదట యూరీ గెల్లర్కి థ్యాంక్స్ చెప్పండి అని అంత హంబుల్నెస్గా, అంత వినమ్రులుగా చెప్పడం జరిగింది. సో అలా దాది జానకీజీ మొత్తం పోపులు కానీ మొత్తం యజ్ఞంలోనే నంబర్ 1 సేవ చేస్తున్నారంటే దాది జానకీజీ. వారి స్మృతి దినం రేపు. వారి యొక్క అమూల్య వచనాలను కూడా మళ్ళా మురళి లాస్ట్లో విందురు. సో ఇప్పుడు బాబా యొక్క సాకార మురళి విందాం. 27/3/2026 మధురమైన పిల్లలారా, జ్ఞానసాగరుడైన బాబా ద్వారా మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యారు. మీకిప్పుడు జ్ఞానమనే 3వ నేత్రం లభించింది. కావున మీరు త్రినేత్రులు, త్రికాలదర్శులు మరియు త్రిలోకీనాథులు. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యారు. బాబా రోజు రోజు మురళి చెప్పి మాస్టర్ జ్ఞానసాగర్లుగా మనల్ని తయారు చేస్తున్నారు. జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారు. కాబట్టి మనము 3 నేత్రాలు కలిగిన వాళ్ళము. ఈ 2 కళ్ళు కాదు, 3వ నేత్రం ద్వారా బాబాని చూడొచ్చు, 3 లోకాలను చూడొచ్చు, త్రిలోకీనాథులుగా 3 కాలాలని చూడొచ్చు. ప్రశ్న, ఈ విశ్వ ఆత్మిక సేవను పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, ఎందుకు? ఎందుకంటే పరమాత్మ అయిన శివబాబా శక్తి మీకే లభించింది. మొట్టమొదట ఆత్మలైన మీకు పరమాత్మ ద్వారా జ్ఞానమనే ఇంజెక్షన్ లభిస్తుంది. తద్వారా మీరు పంచవికారాలపైన స్వయం విజయాన్ని పొందుతారు, అలాగే ఇతరులకు కూడా విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చెయ్యలేరు. కల్పకల్పము పిల్లలైన మీరే ఈ ఆత్మిక సేవను చేస్తారు. అంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. ఓం శాంతి. కేవలం ఒక్క బాబా స్మృతిలోనే కూర్చోవాలి, ఇంకా ఏ ఇతర దేహదారుల స్మృతి చేయకూడదు. కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వారికి తండ్రి గురించి ఏమీ తెలీదు. ఆ తండ్రి పేరు చాలా సహజమైనది, శివబాబా. తండ్రి గురించి పిల్లలకే తెలియదు. ఇది ఎంత అద్భుతం! శివబాబా ఉన్నతోన్నతమైన వారు. వారు సర్వుల సద్గతిదాత, పతితులందరినీ పావనంగా చేస్తారు. వారిని సర్వుల దుఃఖహర్త అని కూడా అంటారు. కానీ వారు ఎవరో ఎవరికీ తెలియదు. కేవలం బీకేలైన
మీకు మాత్రమే తెలుసు. వారికి మీరు మనుమలు మనుమరాండ్లు. మరి తప్పకుండా తండ్రిని గురించి మరియు వారి రచనల యొక్క ఆది మధ్యాంతం గురించి తెలిసి ఉంటుంది కదా. తండ్రి ద్వారా పిల్లలే సర్వస్వాన్ని తెలుసుకుంటారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. కలియుగ పతితులందరినీ సత్యుగ పావనులుగా ఎలా తయారు చేస్తారో బీకేలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కలియుగపు దుర్గతి నుండి బయటికి తీసి సత్యుగం యొక్క సద్గతి దాత ఒక్క బాబానే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. వారు తప్పకుండా వస్తారు. వచ్చి ఏం చేస్తారో భారతవాసులకు తెలీదు. ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. కానీ జ్ఞానం అనే మూడవ నేత్రం వారికి లేదు. కావుననే వారికి తండ్రి గురించి తెలియదు. మధ్యలో పాట వచ్చింది. ఈ నయనహీనులకు దారి చూపించండి ప్రభు, అడుగడుగులోనూ మోసపోతూ వచ్చారు. భక్తి మార్గం యొక్క పాట ఇది. మనుషులచే రచింపబడిన పాట. వారు తమని తాము నయనహీనులుగా భావిస్తారు. 2 కళ్ళున్న నయనహీనులేలా అనేది ఆలోచించాలి కదా. బాబా అంటున్నారు, స్థూలమైన నయనాలు అందరికీ ఉంటాయి. అయినా వారు తమని తాము నయనహీనులుగా ఎందుకు భావిస్తారు? జ్ఞానం అనే మూడవ నేత్రం ఇప్పుడెవరికీ లేదని బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. తండ్రిని తండ్రి ద్వారా తెలుసుకోవడంనే జ్ఞానమని అంటారు. బాబా జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు మొత్తం రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసుకుంటారు. జ్ఞానసాగర్ని పిల్లలైన మీరు మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయిపోతారు. మూడవ నేత్రం అనగా త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా, త్రిలోకినాథులుగా అయిపోతారు. సత్యుగ అధిపతులుగా ఉన్న ఈ లక్ష్మీనారాయణలకు ఆ వారసత్వం ఎలా లభించిందో, వారు ఎప్పుడొచ్చారో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. రాజ్యం ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ దేవతలు పావనంగా ఉన్నారు కదా. తప్పకుండా తండ్రియే పావనంగా తయారు చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేసినారంటే దేవతల్ని, రాక్షసుల్ని వేర్వేరు ప్రపంచాల్లో చూపించినారు. దేవతలు దేవలోకంలో ఉంటారని, రాక్షసులు పాతాళంలో ఉంటారని, మానవులు భూలోకంలో ఉంటారని చేసేసి దేవతలు ఇంకప్పుడు దేవతలు ఎలా అయ్యారు, ఎలా రాజ్యం చేశారు అనేది ఇంకా మాట రాదు కదా, ప్రస్తావన రాదు. కానీ గాంధీజీ మాత్రం కలలు కన్నారు రామరాజ్యం కావాలని. అందరూ రామరాజ్యాన్ని ఆశిస్తారు. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖీగా ఉంటారని. మరి ఎప్పుడుండ్రి, ఎలా తయారయ్యారు అది బాబా అడుగుతున్నారు. దేవతలను మరియు శివుని పూజించే భారతవాసులైన మీకు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. ఎన్ని రహస్యాలు బాబా ప్రతిరోజు చెప్తారు. లెక్కలేనన్ని రహస్యాలు చెప్తారు. శివుని జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. జగతంబ జగత్పితలైన బ్రహ్మ సరస్వతుల జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. వారి జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. మరి లక్ష్మీనారాయణల జన్మలు కూడా ఇక్కడే జరుగుతాయి కదా. వారే బాల్యంలో రాధాకృష్ణులు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలియదు. ఇప్పటి వరకు ఏమన్నారు, లక్ష్మీనారాయణలకు రాజ్యం ఎలా లభించింది అది కూడా తెలియదు భారతదేశవాసీలకు. ఇప్పుడేమంటున్నారు, లక్ష్మీనారాయణల యొక్క బాల్యపు చిత్రాలు ఎక్కడైనా చూసినారా? లక్ష్మి ఎవరికి పుట్టింది, నారాయణుడు ఎవరికి పుట్టినారు అనేది చూసినారు ఎక్కడన్నా? లక్ష్మీనారాయణల బాల్యమే రాధాకృష్ణులు. అందుకే రాధాకృష్ణుల యొక్క కౌమారం యొక్క లేదా రాజ్యం చేసిన చిత్రాలు లేవు, లక్ష్మీనారాయణల బాల్యం యొక్క చిత్రాలు లేవు. ఇవన్నీ విషయాలు బాబా ఎంత క్లియర్గా చెప్తారు. ఇంతకుముందు కూడా చెప్పరు కదా. విశేషంగా బాబా ఎట్లా దుర్గతి నుంచి మనల్ని బయటికి తీస్తున్నారు. మూడవ నేత్రం ఇచ్చి ఏ నయనహీనులు అంటున్నారు. ఈ కండ్లు ఉన్నాయి కదా, మరి ఏ విధి నయనహీనులు అంటే ఎన్ని రహస్యాలు చెప్తారు బాబా. సో బాబా అంటున్నారు, వారే బాల్యంలో రాధాకృష్ణులు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలియదు. ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. అనగా తప్పకుండా అందరూ పతితులే అని అర్థమవుతుంది. సాధు సన్యాసులు, ఋషులు, మునులు తమని పావనంగా తయారు చేసేందుకు రమ్మని ఆ భగవంతుని పిలుస్తారు. మళ్ళీ ఇంకొక వైపు తమ పాపాలను
కడుక్కునేందుకు కుంభమేళలు మొదలైన వాటి వద్దకు వెళ్తారు. పతిత పావనుడు గంగనా లేదా పతిత పావనుడు పరమాత్ముడా? అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి పరమాత్మ అయితే ఆయన స్మృతిలోనే ఉండాల, మరి గంగ అయితే గంగలో మునగల. ఒకవేళ గంగా నది మామూలు స్థూలమైన నదుల ద్వారా పాపాలు భస్మమవుతాయి అంటే ఇంకా కోర్టులు కచేరీలు అవసరం లేదు కదా, జైలులు. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి గంగా నదిలో ముంచేయచ్చు కదా, పావనం అయిపోతారు. ఒకవేళ అట్లా అనుకుంటే గంగానది తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు పాత్రలు అవే నీళ్ళతో కొడతారు, బట్టలు అదే నీళ్ళతో ఉతుకుతారు, వంట అదే నీళ్ళతో చేస్తారు. మరి వాళ్ళెంత పావనంగా కావాలా? ఇవన్నీ ఆలోచన చేసే విషయాలు కదా. స్థూలమైన నీళ్లు స్థూలమైన శరీరాన్ని శుభ్రం చేయొచ్చు, కానీ ఆత్మను ఎలా శుభ్రం చేస్తాయి? పతితత్వం నుంచి ఎలా విడిపిస్తాయి? అది బాబా అంటున్నారు. ఆలోచన చేయాలి కదా. జ్ఞానం అంటేనే తెలివి కదా. బాబా అంటున్నారు అందరూ పతితులేనని అర్థమవుతుంది. సాధు సన్యాసులు ఋషులు మునులు తమను పావనంగా తయారు చేసేందుకు రమ్మని ఆ భగవంతుని పిలుస్తారు. మళ్ళీ ఇంకొక వైపు తమ పాపాలను కడిగేందుకు కుంభమేళా మొదలైన వాటి వద్దకు వెళ్తారు. గంగను పతిత పావనిగా భావిస్తారు. పతిత పావన రాండి అని పిలిచే మానవులు ఇతరులను పావనులుగా ఎలా తయారు చేయగలరు? మీరు దేవీదేవతా ధర్మంలో ఉన్నప్పుడు అందరూ పావనులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పతితులైపోయారు. దారిని చూపించండి ప్రభు అని పిలుస్తారు. మరి అది ఏ దారి? దారి చూపించండి అంటే ఎక్కడికి పోయే దారి? తండ్రి జీవన్ముక్తికి దారిని చూపించు అన్నారు. మాలో పంచవికారాలు ఉన్నాయి అంటారు. ఆ వికారాలను ఎలా దూరం చేసుకోవాలనేది తెలియదు. మేమందరం స్వర్గంలో ఉన్నప్పుడు నిర్వికారీలుగా ఉన్నాం, ఇప్పుడు వికారీలుగా పతితులుగా అయిపోయాం. దీని రహస్యం ఏమిటో అర్థం చేయించండి అని అడుగుతారు. ఇవేవి కట్టుకథలు కాదు, శ్రీమద్ భగవద్గీత పరమాత్మచే వినిపించబడిన గీత అని బాబా అర్థం చేయిస్తున్నారు. పతితులను పావనంగా తయారు చేసేది నిరాకారుడైన భగవంతుడొక్కడే. మనుష్యులను భగవంతుడని పిలవడానికి వీల్లేదు. ఇంత గొప్ప గురువులున్నా కూడా భారతదేశం ఇంత గవ్వసమానంగా ఎలా తయారైంది అని బాబా ప్రశ్నిస్తున్నారు. భారతదేశం నిన్న స్వర్గంగా ఉండేది. బాబా భారతదేశానికి స్వర్గ కానుకనిచ్చారు. పతితులైపోయిన భారతవాసులకు బాబా రాజయోగాన్ని నేర్పించి పావనులుగా తయారు చేశారు. ఇప్పుడు బాబా మళ్ళీ సేవాదారిగా అయ్యి పిల్లల వద్దకు వచ్చారు. చూడండి, బాబా సేవాదారిగా అయ్యి పిల్లల దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారు. బాబా ఆత్మిక సేవాదారి, మిగిలిన మనుష్య మాతృలందరూ దైహిక సేవాదారులే. సన్యాసులు కూడా దైహిక సేవాదారులే. వారు కూర్చొని పుస్తకాలను చదువుతూ ఉంటారు. నిరాకారుణ్ణైన నేను సాకార వృద్ధ మానవ తనువులోకి ప్రవేశించి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఓ భారతవాసులైన పిల్లలారా, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారని అర్థం చేసుకోండి. ఈ బ్రహ్మ వినిపించటం లేదు, ఇది పొరపాటుగా అనుకోవద్దండి. బ్రహ్మబాబా ద్వారా శివబాబా చెప్తున్నారు. ఆ నిరాకారుడైన తండ్రి ఈ తనువును ఆధారంగా తీసుకొని వినిపిస్తున్నారు. శివునికి తన శరీరం లేదు. శాలిగ్రామ ఆత్మలకు తమ తమ శరీరాలు ఉన్నాయి. మనుషులకు మనకు శరీరాలు ఉన్నాయి. వారు పునర్జన్మల్లోకి వస్తూ వస్తూ పతితులుగా అయిపోతారు. మానవులు బాబా పతితులుగా అవ్వరు, పునర్జన్మల్లోకి రారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా పతితులుగా ఉన్నారు. పావనులు ఒక్కరు కూడా లేరు. మీరు ఒకప్పుడు సతోప్రధానంగా ఉంటిరి. మలినాలు కలిసిన కారణంగా సతో నుండి రజోగా, రజో నుండి తమోగా అయిపోయారు. భారతవాసులైన మీ వద్దకు వచ్చి శివబాబా శరీరాన్ని ధరిస్తారు, బ్రహ్మ శరీరాన్ని. వారిని భగీరథుడని కూడా అంటారు. మందిరాల్లో శంకరుని చిత్రాన్ని చూపిస్తారు. ఎందుకంటే వారు శివుడు శంకరుడు ఒక్కటేనని భావిస్తారు. శివుడు నిరాకారుడని, శంకరుడు ఒక ఆకారి దేవత అని వారు అర్థం చేసుకోరు. శివశంకర్లు ఒక్కటే అంటారు. అచ్చా, మరి ఎద్దుపైన ఎవరి సవారీ చూపిస్తారు? శంకర్ని సవారీ చూపిస్తారా, శివుని సవారీ చూపిస్తారా? శివుడు శంకరుడు ఒక్కటి చేసేస్తున్నారు కదా. అది బాబా అంటున్నారు. సూక్ష్మతంలోకి ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? సకారంలో ఉండేది కదా, అది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కలిగిండేది. శివుడు మూలవతనంలో ఉంటే శంకరుడు సూక్ష్మవతనంలో ఉంటాడు. మూలవతనంలో అన్ని ఆత్మలే ఉంటాయి. సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. అక్కడ జంతువులు ఉండవు. నేను సాధారణ వృద్ధ మానవుని శరీరంలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తానని బాబా అంటున్నారు.
పిల్లలైన మీకు మీ జన్మల గురించి తెలీదు. సత్యుగం నుండి ఇప్పటి వరకు మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? మానవ జన్మ దుర్లభమైంది ఒక్కటే అంటారు. బాబా అంటున్నారు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. అమరలోకంగా పావనంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మృత్యులోకంగా అయిపోయింది. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. రుద్రమాల పరంపిత పరమాత్మైన నిరాకారుడైన శివునిదే. శ్రీ శ్రీ 108 రుద్రమాల అని అంటారు. వారందరూ శివుని కంఠంలోని హారం వంటి వారు. రుద్రమాల అనేదైతే ఉందో బాబా పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. వారందరికీ వారసత్వాన్ని ఇస్తారు. లౌకిక తండ్రి నుండి హద్దు యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటేనే ఆస్తి లభిస్తుంది కదా. ఇక్కడ కూడా అలౌకిక పారలౌకిక తండ్రి, బేహద్దు తండ్రి అంటే బేహద్ వారసత్వం. దాన్ని సన్యాసులు కాకి ఎంగిల్తో సమానమైన సుఖం అన్నారు. ఎందుకంటే భౌతిక సుఖం అనుకున్నారు. ఇక్కడి మీ సుఖం తప్పకుండా కాకి ఎంగిల్తో సమానమైనదే, ఫిజికల్ సుఖం. బాబాయే వచ్చి జ్ఞానం ద్వారా పతితులను పావనంగా, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం మనుష్య మాత్రలు ఎవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞాన సాగరుడు పతిత పావనుడైన బాబా ఒక్కరే దీన్ని అర్థం చేయించగలరు. బాబా నుండే వారసత్వం లభిస్తుంది. అది మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. కేవలం మీరు మాత్రమే సద్గతి వైపుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు, వారందరూ కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. మహాభారత యుద్ధం కూడా మీ ముందు నిల్చొని ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు రాజయోగాన్ని నేర్చుకునేటప్పుడు ఈ అడవి అంతటికీ నిప్పు అంటుకుంది. అంటే ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, కొత్త ప్రపంచ స్థాపన జరుగుద్ది. ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. ఇదే అట్లే షురు అయితే మారణాయుధాల ద్వారా అగ్ని అంటుకుంటుంది కదా. ఇదే బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, ఈ శివశక్తులైన మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మిగతా వారంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి. ఇక్కడికి వచ్చినప్పుడు బాబా అంటున్నారు స్వర్గ ద్వారాలను తెరుస్తారు. ఈ శివశక్తులైన భారత మాతలు శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారని బాబా చెప్తున్నారు. ముళ్ళను పుష్పాలుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు. జ్ఞాన సాగరుడు పతిత పావనుడైన బాబా ఒక్కరే దీన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు, వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు. మహాభారత యుద్ధం కూడా మీ ముందు నిల్చుని ఉంది. బాబా ఇక్కడికి వచ్చి స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు. భారత మాతలు శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారని బాబా అంటారు. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే శివశక్తి భారత మాతలు మీరే. మీరంతా శివుని సంతానం. మీరు ఆ శివుణ్ణే స్మృతి చేస్తారు. శివుడి నుండి శక్తిని తీసుకొని పంచవికారాలనే శత్రువులపైన విజయాన్ని పొందుతారు. హింస చేసే విషయం కాదు ఇక్కడ, అహింసాత్మకమైన యుద్ధం. పిల్లలైన మీరు 5000 సంవత్సరాల క్రితం భారతదేశ సత్యమైన ఆత్మిక సేవను చేశారు. ఆ సమాజ సేవకులు భౌతికమైన సేవ చేస్తారు, వస్త్రాలు దానం చేయడము రకరకాలుగా. ఇక్కడ ఇది ఆత్మిక సేవ. ఇక్కడ పరమాత్మ వచ్చి ఆత్మకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. తద్వారా ఆత్మకు పట్టిన రోగం అంతా సమాప్తమవుతుంది. ఎట్లా శరీరానికి ఇంజెక్షన్ ఇస్తే శరీరం రోగం పోతుందో అట్లా ఆత్మకు వికారాల రోగం పోయేకి జ్ఞానం అనే ఇంజెక్షన్ ఇస్తారు బాబా. ఆత్మను చదివిస్తారు, ఆత్మనే వింటుంది. మీరంతా ఆత్మలే. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తారు. 84 జన్మలు తీసుకొని 84 మంది తల్లిదండ్రులను పొందారు. అంటే ఒక్కొక్క జన్మకి ఇంకా ఎక్కువే, 2-3 కూడా ఉంటారు దత్తుపోయినారంటే. సత్య త్రేతాయుగాలలో మీరు స్వర్గ సుఖాలను పొందారు. బేహద్దు తండ్రి ద్వారా మళ్ళీ ఆ సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు. తప్పకుండా భారతదేశానికి మీ వారసత్వం ఉండేది, దేవతల యొక్క వారసత్వం. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అక్కడ దైత్యులు మొదలైన వారు ఉండరు. ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ దైత్యులంటే రాక్షసులు ఉండరు. ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచానికి నిప్పు అంటుకోవాల్సి ఉంది. ఎట్లా వెదురు పొదకి బాగా ఎండిపోయిండే అడవికి అదంతకదే నిప్పు అంటుకుంటుంది. అట్లాగా ఈ ప్రపంచానికి కూడా
నేను వచ్చి జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. మీరంతా పవిత్ర దేవతలుగా అవుతారు. దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేసేవారు వేలల్లో ఏ కొద్ది మందో ఉన్నారు. పిల్లల సద్గతిని చేసేందుకు బాబా వచ్చారు. బాబా పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. బాబా మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు మొత్తం డ్రామాను, శివబాబా పాత్రను అంతా తెలుసుకుంటారు. ఎంత తెలుసుకుంటామో వాళ్ళ బుద్ధి అనుసారంగా. బ్రహ్మ విష్ణువుల సంబంధం ఏమిటో కూడా మీకు తెలుసు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా వారు చూపిస్తారు. బ్రహ్మయే వెళ్ళి విష్ణువుగా అవుతాడంటారు. బ్రాహ్మణులు దేవతలుగా అవుతారు. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 5,000 సంవత్సరాలు పడుతుంది. ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీ నాభి కమలము నుండి విష్ణుపురి ప్రకటితమవుతుంది. కానీ వారు విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా వేదశాస్త్రాల సారాంశాన్ని వినిపించినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా మొత్తం సారమంతటినీ అర్థం చేసుకుంటున్నారు. శివుడు బ్రహ్మ ద్వారా వచ్చి చెప్తున్నారు. ముఖ్య ధర్మశాస్త్రాలు 4. అందులో మొదటి ధర్మశాస్త్రం భగవద్గీత, హిందువుల యొక్క ధర్మశాస్త్రం. ఈ గీతను ఎవరు వినిపించారు? శివబాబా వినిపించారు. సో వాళ్ళు ద్వాపర యుగంలో వినిపించినారంటారు, కృష్ణుడు వినిపించినారంటారు. ఇవన్నీ లోతుగా అర్థం చేసుకోవాలి. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సుఖసాగరుడు శివబాబాని. వారే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు, శ్రీకృష్ణుడు కాదు. అతడు నా ద్వారా జ్ఞానాన్ని విని కృష్ణునిగా అయ్యాడు. కావున ఇది గుప్తమైన విషయం కదా. కొత్త కొత్త పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. దీన్ని నరకం అని అంటారు, దాన్ని స్వర్గం అని పిలుస్తారు. సో బాబా అంటున్నారు, సర్వ వేద శాస్త్రాల సారాంశాన్ని వినిపించినట్లుగా చూపించినారు. ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా మొత్తం సారమంతటిని అర్థం చేసుకున్నారు. శివబాబా గీతను వినిపించారు. ఆయనే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సుఖసాగరుడు. వారే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు, కృష్ణుడు కాదు. కృష్ణుడు భగవంతుడు తయారు చేసిన స్వర్గంలో రాకుమారుడు కదా. అతడు నా ద్వారా జ్ఞానాన్ని విని కృష్ణునిగా అయ్యాడు. ఇది ఎవరికీ తెలియదు. కావున ఇది గుప్తమైన విషయం కదా. కొత్త కొత్త పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. దీనిని నరకం అంటారు, దాన్ని స్వర్గం అంటారు. శివబాబా స్వర్గ స్థాపన చేయడానికి వచ్చారు. అందులో లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. ఈ మృత్యులోకమైన దుఃఖధామంలో ఇది మీ అంతిమ జన్మ అని బాబా చెప్తున్నారు. భారతదేశం అమరలోకంగా ఉండేది. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దేహాభిమానులకే దుఃఖము సుఖం అనేది ఉంటుంది. బాబా అంటున్నారు, భారతదేశం దేవతల రాజ్యంగా ఉండేది, ఇప్పుడు శ్మశానంగా అయిపోయింది. దేహభ్రాంతియే శ్మశానం కదా. మళ్ళీ ఇదే స్వర్గంగా అవుతుంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. అక్కడ శాస్త్రాలను వినిపిస్తారు. పాఠశాల అంటే చదువు నేర్పిస్తారు కదా. అక్కడ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు నేర్పించేటువంటి పాఠశాలలు ఉంటాయి. ఈ విషయాలు కొత్తవారు 7 రోజుల కోర్సు తీసుకోనంత వరకు అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో భక్తులందరూ మనుష్య మాత్రులే. వారి ఆత్మ కూడా స్మృతి చేస్తుంది. ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతుణ్ణి స్మృతి చేస్తుంది. ప్రియుడైన ఆ ఒక్క పరమాత్ముణ్ణి ప్రేయసీలందరూ స్మృతి చేస్తారు. బాబా వచ్చి సత్యఖండాన్ని తయారు చేస్తున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు వచ్చి అసత్యఖండాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు లెక్కలేనన్ని. अच्छा, मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. सारा బాబా శ్రీమతానుసారంగా భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఇక్కడ బాబా శ్రీమతానుసారంగా
భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవం చేయాలి. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకొని పంచవికారాలనే శత్రువులపైన విజయాన్ని పొందాలి. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ముళ్ళ నుండి పుష్పాలుగా స్వయం కావాలి మరియు ఇతరులని కూడా తయారు చేయాలి. వరదానం: వినాశ సమయంలో పరీక్షలో పాస్ అయ్యే ఆకారి లైట్ రూపధారిగా కండి. వినాశ సమయంలో పరీక్షలో పాస్ అయ్యే ఆకారి లైట్ రూపధారిగా కండి. లైట్ రూపం ఉంటే ఏం కనిపిస్తుంది? వాళ్ళకి ఎవరికి ఏమీ కనిపించదు కదా, సో అప్పుడు పాస్ అయిపోతుంది. వినాశ సమయంలో పరీక్షలో పాస్ అయ్యేందుకు లేదా సర్వ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆకారి లైట్ రూపధారులుగా కండి. నడుస్తూ తిరుగుతూ ఎప్పుడైతే లైట్ హౌస్లుగా అయిపోతారో అప్పుడు మీ ఈ రూపం కనిపించదు. ప్రాక్టీస్ చేస్తా 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 వస్తుంది. ఏ విధంగా పాత్రను అభినయించే సమయంలో వస్త్రాన్ని ధారణ చేస్తారో, కార్యం సమాప్తం కావడంతోనే ఆ డ్రెస్సుని వదిలేస్తారో, అలా ఒక్క క్షణంలో ధరించండి, ఒక్క క్షణంలో అతీతులుగా అయిపోండి. ఎప్పుడైతే ఇటువంటి అభ్యాసం చేస్తారో అప్పుడు చూసేవారు వీరు ప్రకాశ శరీరం యొక్క వస్త్రధారులు, ప్రకాశమే వీరి అలంకారం అని అనుభవం అవుతుంది. ఇట్లా బ్రహ్మ బాబాకి లాస్ట్లో ఎవరు చూసినా బాబాని అనుభవం చేసేవాళ్ళు కదా, ఆ విధంగా బాబా వాళ్ళు అంటున్నారు. స్లోగన్: ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలు సదా తోడుగా ఉంటే ప్రతి కార్యంలో సహజంగానే సఫలతను పొందగలుగుతారు. ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలు సదా తోడుగా ఉంటే ప్రతి కార్యంలో సహజంగానే సఫలత లభిస్తుంది. అవ్యక్త సూచన: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. బాబా సర్వశక్తివంతుడు కనుక వారి చేతిని పట్టుకున్న వారు తప్పకుండా చేరుకుంటారు. ఈ నమ్మకాన్ని పెట్టుకోండి. స్వయం ఎంత బలహీనులుగా ఉన్నా కానీ తోడుగా ఉన్నవారు దృఢంగా ఉంటే లక్ష్యాన్ని చేరుకుంటారు కదా, కనుక తప్పకుండా దాటేస్తారు. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాన్ని అని సదా ఈ స్మృతిలో ఉండండి. గతం గతః బిందువుని పెట్టి ముందుకెళ్ళిపోండి. అక్కడే ఉంటే ఆలోచనలు జరుగుతాయి, ముందుకెళ్ళిపోతే నిశ్చింతగా ఉంటాం. అందుకయ్యే బాబా అంటున్నారు, గతానికి బిందువు పెట్టి ముందుకెళ్ళిపోండి. విశేష సూచన: ఈరోజు ప్రియమైన బాబ్దాదాకు అతి ప్రియమైన వారు దేశ విదేశాల్లోని బ్రాహ్మణ పరివారం అందరికీ ప్రాణప్రియమైన మనందరి మనసులపైన రాజ్యం చేసిన వారు అయిన మధురమైన దాది జానకీజీ గారి పుణ్యస్మృతి దినం. దాదీ గారు 104 సంవత్సరాల వయస్సు వరకు విదేహీ మరియు జీవన్ముక్త స్థితిలో ఉంటూ జ్ఞానదానంతో పాటు గుణాల దానాన్ని చేస్తూ పూర్తి పరివారం యొక్క అలౌకిక పాలన చేశారు. సారగర్భితమైన అనేక గుహ్య రహస్యాలతో నిండిన వారి క్లాసులు అందరికీ మార్గదర్శనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈనాటికి కూడా వారి ఛత్రఛాయ అనుభవం అవుతోంది మరియు వారి ద్వారా లభించిన అమూల్య శిక్షణలు బ్రహ్మకుమారి కుమారులలో చెవులలో మారుమ్రోగుతూ ఉంటాయి మరియు వారి ద్వారా లభించిన అమూల్య శిక్షణలు మారుమ్రోగుతూ ఉంటాయి. దాదీ గారు సత్యత, స్వచ్ఛత మరియు నిరాడంబరతలకు ప్రతిరూపం. దాదీ గారి నుండి లభించిన అనేక అమూల్య శిక్షణల నుండి కొన్ని శిక్షణలు వ్రాసి పంపిస్తున్నాం. అందరూ వాటిని ఆత్మావలోకనం చేసుకోగలరు, వినగలరు, దాన్ని ఆచరించగలరు. 1. తమలో ఉన్న సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించుకొని దాన్ని త్వరగా సమాప్తి చేసుకోవడమే తమని తాము ఆశీర్వదించుకోవడం. సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించుకొని దాన్ని త్వరగా సమాప్తం చేసుకోవడమే స్వయంకి స్వయం ఆశీర్వాదం ఇచ్చుకోవడం. 2. అధికంగా ఆలోచించడం, అధికంగా చింతించడం, అధికంగా మాట్లాడడం ద్వారా శక్తి ఖర్చు అయిపోతుంది. సైలెన్స్లో ఉంటే శక్తి జమ అవుతుంది. ఎవరి పొరపాటునైనా
మనసులో పెట్టుకోకూడదు. మనసుని శుభ్రంగా ఉంచుకుంటే విశ్రాంతిగా ఉండగలరు. 4వది, వివేకం ద్వారా వ్యర్థము మరియు నెగిటివ్ని అంతం చేసుకుంటే శాంతి ప్రియులుగా అయిపోతారు. లోతుగా ఆలోచన చేయాలా, నెమ్మదిగా వినండి, చదవండి. వివేకం ద్వారా వ్యర్థము మరియు నెగిటివ్ని సమాప్తం చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 5, బాబా నుండి ప్రైజ్ బహుమానం తీసుకోవాలనుకుంటే నియమాలపైన నడవండి. కొంచెం కూడా మోహము, ఆకర్షణ, లొంగిపోవడము ఉండకూడదు. మోహము, ఆకర్షణ, లొంగిపోవడము ఉండకూడదు. 6, కర్మ మరియు సంబంధాల గురించి గుణాల ద్వారా తెలుస్తుంది. కర్మలో గుణాలు తెలుస్తాయి, సంబంధంలో గుణాలు తెలుస్తాయి. కనుక కర్మలో ఆత్మీయత మరియు సంబంధంలో సత్యత ఉండాలి. 7, నమ్రత మరియు సత్యతలను మీ సహచరులుగా చేసుకుంటే ప్రతి విషయము యాక్యురేట్గా అవుతుంది. నమ్రత, సత్యత ఎలా అనేది ఆలోచించండి. ప్రేమను కోరుకోవడానికి బదులుగా స్వమానంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇచ్చినట్లయితే ప్రేమ పాత్రులుగా అయిపోతారు. 9, ఎవరైతే సత్యంగా, స్వచ్ఛంగా, సర్వీసబుల్గా ఉంటారో వారే పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అవుతారు. 10వది, సేవ చేస్తూ డబల్ లైట్గా ఉండడం ఇదే అన్నింటికన్నా పెద్ద సేవ. 11, పెద్ద విషయాన్ని చిన్నదిగా చేస్తే శూలం కూడా ముళ్ళులాగా అయిపోతుంది. 12, సాధన చేయడంలో చింతన అడ్డుపడుతుంది మరియు స్మరణ సాధన ద్వారా సిద్ధిని కలిగిస్తుంది. మరియు స్మరణ యొక్క సాధన ద్వారా సిద్ధిని ప్రాప్తింపచేస్తుంది. 13, సంతోషమనే ఖజానాను ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలంటే శుభాన్నే ఆలోచించే విధిని నేర్చుకోండి. అంతే కదా, అశుభాన్ని, వ్యర్థాన్ని ఆలోచిస్తే సంతోషం, మనకుండే సంతోషం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి సంతోషం అనే ఖజానాను ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలంటే పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పటి మీ స్థితియే అంతిమంలో పనికొస్తుంది. కనుక మీ స్థితిని తయారు చేసుకునే విషయం పైన ధ్యాసనుంచండి. 15, మనోబలాన్ని ఎంతగా పెంచుకోవాలంటే ముళ్ళ అడవిలో కూడా స్వయం సురక్షితులుగా ఉండాలి మరియు ఇతరులకు కూడా సహయోగాన్ని ఇవ్వగలగాలి. 16, అపవిత్రత నుండి ముక్తులుగా అవ్వాలంటే ఆంతరంగిక వైరాగ్య వృత్తిని ధారణ చేయాలి. అప్పుడే అపవిత్రత నుంచి, సూక్ష్మ అపవిత్రత నుంచి కూడా సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి. ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క గంట సేపు ఆలోచన చేసి రాస్తే అప్పుడు అర్థమవుతుంది దాంట్లోని గుహ్యత. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.